నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్‌ని అండ్ ఇవాళ ఒక వండర్ హర్బ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వండర్ హర్బ్ మన అందరి కిచెన్స్‌లో ఉంటుంది. అండ్ ఇది మనం డైలీ వాడతాం. చాలామంది ఈ మధ్య కొద్దిగా వాడడం తగ్గించిండ్రు. అండ్ దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మన అందరి ఇంట్లో పసుపు అనేది ఉంటుంది. అండ్ దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే మీరు ఇమాజిన్ కూడా చెయ్యలేరు. సో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్? చూడండి, ఏదైతే పసుపు ఉంటుంది దాంట్లో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దాన్ని కర్క్యూమిన్ అంటారు. ఈ కర్క్యూమిన్ ఏం చేస్తుందంటే మన వేరియస్ బాడీ పార్ట్స్ మీద చాలా హెల్త్కి పాజిటివ్ ప్రభావం వేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే కర్క్యూమిన్ కన్జ్యూమ్ చేస్తాం లేదంటే పసుపు కన్జ్యూమ్ చేస్తాం, అది సరిగా మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ అవ్వదు. బ్లడ్ స్ట్రీమ్లో పూర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అయితే దీన్ని స్ట్రాంగ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మన ఫుడ్లో కొద్దిగా మిరియాలు యాడ్ చేయాలి, లేకపోతే మిరియాల పొడి యాడ్ చేయాలి. ఎందుకు? ఇది యాడ్ చేయడం వల్ల దాంట్లో పెప్రిన్ ఉంటుంది. ఇవి రెండు కంబైన్ అవుతే ఏమవుతుందంటే మీ ఇంటెస్టైన్స్ మంచిగా కర్క్యూమిన్ని అబ్జార్బ్ చేయగలుగుతాయి. అందుకే రెగ్యులర్లీ మనం పసుపు అయితే వాడతాం, కానీ అది సరిగా అబ్జార్బ్ అవుతుందా లేదా మనకు తెలియదు. అందుకే దాంట్లో పెప్రిన్ వాడండి, మంచిగా ఇంకా అబ్జర్వ్ అవుతుంది. పెప్రిన్ అంటే మిరియాలు. అండ్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మనకు ఉండదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఫారెన్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫార్మా కంపెనీస్, వాళ్ళేమో పేటెంట్ ఫైల్ చేయడానికి ట్రై చేశారు కర్క్యూమిన్ టాబ్లెట్స్ మీద. కానీ మనం ఏజెస్ నుంచి 5000 ఇయర్స్ 10,000 ఇయర్స్ నుంచి రెగ్యులర్లీ మన కిచెన్లో ఇది డైలీ వాడతాం. మీకు వినేసి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ చాలామందికి డిప్రెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఒకవేళ పసుపు రెగ్యులర్ వాళ్ళ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే చాలా వరకు సిమ్టమ్స్ తగ్గుతాయి. అది మెల్లిమెల్లిగా తగ్గొచ్చు. ఇది మీరు వాళ్ళ ఫుడ్లో డైలీ యాడ్ చేయండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయండి పోపు పెట్టేటప్పుడు. దాంతోపాటు కొంచెం మిరియాలు యాడ్ చేయడం మర్చిపోకండి. దీంతో యాంగ్జైటీ చాలా రివర్స్ అవుతుంది, దీంతో డిప్రెషన్ రివర్స్ అవుతుంది, ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది మెడ నొప్పి ఉన్న వాళ్లకు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్లకు, పిక్కలు నొప్పులు ఉన్న వాళ్లకు బెస్ట్ మెడిసిన్ అంటాను నేను, న్యాచురల్గా. ఎందుకు? దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో స్వెల్లింగ్ వస్తే అది తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి, పెయిన్ వస్తే దాన్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఇది డైలీ మీరు ఏం చేయండి అంటే ల్యూక్ వామ్ వాటర్లో కొద్దిగా కలిపేసి దాంతోపాటు కొంచెం మిరియాల పొడిని కూడా కలిపేసి డైలీ తాగండి. అండ్ మీకు జాయింట్ పెయిన్స్లో కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంది? ఒకవేళ ఫర్గెట్ఫుల్నెస్ ఉంది, మతి మార్పు ఎక్కువ ఉన్న వాళ్లకు ఇది బెస్ట్ మెడిసిన్. ఏందది? మన పసుపే. డైలీ మీరు ఇంతకుముందు నేను చెప్పాను కదా, ల్యూకోమ్ వాటర్లో కలిపేసి తాగొచ్చు అనేసి, అట్లా తీసుకోండి. లేదంటే ఫుడ్స్లో ఎట్లయినా రెగ్యులర్ వాడటం కొద్దిగా ఎక్కువ మాత్రలో వేసుకోండి. మతి మార్పు ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే, చాలా మందికి మలబద్ధకం ప్రాబ్లం ఉంది. వాళ్ళకు మలం అనేది క్లియర్గా రాదు. సో వాళ్ళు ఒకవేళ పసుపు ఎక్కువ వాడుతున్నారు వాళ్ళ ఫుడ్లో, లేదు అంటే వాళ్ళు గోల్డెన్ మిల్క్ అనేది కూడా నైట్ టైం కన్జ్యూమ్ చేయొచ్చు. గోల్డెన్ మిల్క్ అంటే ఏంది? పసుపు మీరు కొంచెం పాల్లో కలిపేసి ల్యూక్వామ్ టెంపరేచర్ చేసుకొని ఆవు పాలే తీసుకోండి. ల్యూక్వామ్ టెంపరేచర్లో ఈ ఆవు పాలు చేసి దాంట్లో కొంచెం పసుపు కలిపేసి డైలీ కన్జ్యూమ్ చేయండి. మీకు మలబద్ధకం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, చాలామందికి నిద్ర ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, ఆ నిద్ర ప్రాబ్లం కూడా తగ్గడానికి మీరు ఈ గోల్డెన్ మిల్క్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఎలా? సేమ్ థింగ్, పసుపు, ఆవు పాలు రెండు కలిపేసి ల్యూక్వామ్ టెంపరేచర్ చేసుకొని పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కన్జ్యూమ్ చేయండి. ఇవే కాదు, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్లకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల, ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల డయాబెటీస్లో ఎన్నోసార్లు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. అది రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఒక్కొక్కసారి డయాబెటీస్ రివర్స్ కూడా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన క్లినిక్కి చాలా పేషెంట్స్ డయాబెటీస్ రివర్సల్ కోసం వస్తారు, పూర్తిగా డయాబెటీస్ తగ్గించుకోవడానికి వస్తారు. వాళ్ళకు కూడా నేను అందరికీ ఇది అడ్వైస్ చేస్తాను, వాళ్ళు కూడా రెగ్యులర్ తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాన్సర్ సెల్స్ని కూడా ఇరాడికేట్ చేస్తారు మన బాడీలోకి వెళ్ళి. ఒకవేళ క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. రెగ్యులర్లీ వాళ్ళు పసుపు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఈ వీడియో మీ నియర్ డియర్ తోటి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.